జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మా, మీ కష్టాన్ని మాతతో చెప్పుకోండి. మీకన్నిటిని దూరం చేస్తారు. నాది కష్టం కాదమ్మా, కన్న తల్లి కడుపుకోత. మాత అమృతేశ్వరి గారి గురించి పూజారి గారు చెప్పారు. అష్టాదశ శక్తి పీఠాల్ని దర్శించిన ఈ మాత ఎవరి ఇంట్లో కాలు పెడితే ఆ ఇల్లు ప్రసన్నమవుతుందని, సమస్యలు దూరం అవుతాయని చెప్పారు. అవునమ్మా, ఖచ్చితంగా ఆ ఇంటికి శుభం జరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎంతో మహిమగల ఈ అమ్మ ఇలాంటి దైవస్థానాలలో పాదం మోపుతారు గాని నాలాంటి సామాన్యుల ఇంటికి వస్తారా? ప్రశ్నని సృష్టించిన భగవంతుడే సమాధానాన్ని కూడా సృష్టించాడు. కన్నీటిని సృష్టించిన భగవంతుడే ఆ కన్నీటిని తుడిచే చేతుల్ని కూడా సృష్టించాడు. ఆ చేతులే భగవత్స్వరూపం. తనని నమ్ముకున్న వాళ్ళకి కష్టం వస్తే అక్కడికి ఆ భగవంతుడు మమ్మల్ని పంపిస్తాడు. మనసులో ఎలాంటి సందేహం పెట్టుకోకుండా మీ ఇంట్లో శ్రీ పూజకు ఏర్పాట్లు చేయండి. నేను తప్పకుండా మీ ఇంటికొస్తాను. సంతోషం తల్లి, చాలా సంతోషం. మీ మాటతో నాకు కొండంత నమ్మకం వచ్చింది. ఈ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారుతాయని ఆశ చిగురించింది. కార్తీక్, ఏంటమ్మా? ఎక్కడికెళ్తున్నావు? డ్యూటీకమ్మా. ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. ఎందుకు? మాత అమృతేశ్వరి గారు మన ఇంటికొస్తున్నారు. మాత అమృతేశ్వర? ఆవిడెవరు? అష్టాదశ శక్తి పీఠాలను సందర్శించిన గొప్ప మహిమగల మాత. ఆ మాత మనింట్లో అడుగు పెడతాను అని చెప్పడం మన అదృష్టం. ఆ తల్లి మనకిచ్చిన వరం. ఆ మాత దగ్గర కొత్తగా పెళ్లైన మీ ఇద్దరూ ఆశీర్వాదం తీసుకుంటే మీ ఇద్దరి జీవితాలకి శుభకరంగా ఉంటుంది నాన్నా. ఏంటమ్మా నువ్వు? ఆ రోజు పెళ్ళన్నావు, ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం అన్నావు, మొన్నేమో శోభనం అన్నావు, ఇప్పుడేమో మాత ఆశీర్వాదం అంటున్నావు. ఎందుకమ్మా ఇవన్నీ? నా మనసుకు నచ్చని పనులు నన్ను చేయమని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నావు. అది ఇబ్బంది పెట్టడం కాదు నాన్నా, మీ జీవితాలు సంతోషంగా ఉండేలా చేయడం కోసం ఈ అమ్మ పడే ఆరాటం, ప్రయత్నం. ఆ మాత సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. ఆ తల్లి ఆశీస్సులు మీకు లభిస్తే మీకు మంచి జరిగి జీవితాంతం సంతోషంగా ఉంటారు. నా సంతోషమంతా పల్లవితోనే. ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే నా పల్లవి తిరిగొస్తుందా?
పల్లవితో నేను కోల్పోయిన కలలు జీవితం తిరిగొస్తాయా? అది కాదు నాన్న. అమ్మా, పల్లవి నాకు దూరం చేసినప్పుడే ఆ దేవుడి మీద నాకు నమ్మకం పోయింది. ఇలాంటి మాటల్ని వాళ్ళ మాటల్ని నేను నమ్మను. కార్తీక్ 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 ఆగు. అమ్మా ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టకు. నాన్న, ఆ మాత ఆశీర్వాదంతో నీ జీవితంలోకి మంచి రోజులు వస్తాయని ఆశతో ఉన్నాను. ఈ అమ్మ బాధని అర్థం చేసుకోరా. అమ్మా, అలాంటి సాధువుల మాటలు నేను నమ్మను. మనలో ఉన్న భయాల్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళ మాటలు నమ్మి నువ్వు బాధపడకు, నన్ను బాధ పెట్టుకో. అది కాదు కార్తీక్. కార్తీక్ కార్తీక్ ఆగరా, నా మాట విన్నాన్నా. కన్న తల్లిని కంటతడి పెట్టిస్తే అది ఏ కొడుక్కి శుభం కాదు. కన్న తల్లి ప్రేమలోనూ కన్నీళ్లలోనూ బిడ్డల మంచి గురించి ఆరాటమే ఉంటుంది. అది అర్థం చేసుకోకపోతే ఆవిడ నీకిచ్చిన జన్మకు అర్థమే లేదు. కొడుకుగా నీ రుణానికి అంతకన్నా అర్థం లేదు. తండ్రి మాట జవదాటని శ్రీరామచంద్రుళ్ళ, తల్లి మాట జవదాటని గొప్ప కొడుకువని నీ గురించి మీ అమ్మ చాలా గొప్పగా చెప్పింది. మరి తల్లి కన్నీళ్లు పెట్టుకున్నా నువ్వెళ్ళిపోతే నీ మీద ఆ తల్లికున్న నమ్మకం ఓడిపోయినట్టేగా. కొడుకుగా నువ్వు కూడా ఓడిపోయినట్టేగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.